ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే కూడా అంతే, అసెంబ్లీలో నేను మాట్లాడినాను జిల్లా వస్తుంది అంటాడు. అయ్యా నువ్వు జిల్లాలో ప్రశ్న రూపంగా నువ్వు మాట్లాడాలి, ప్రశ్న వేసి మాట్లాడాలి. జిల్లా ఇస్తారా లేదా అనేది చంద్రబాబుకు సూటిగా మాట్లాడాలి. అట్లా కాకుండా జిల్లా వాళ్ళు మాట్లాడితే అది జిల్లా వచ్చేది పోయేది. ఇప్పుడు ఒక మహిళ చెప్పింది 18 ఏళ్ళు ఆయన ముఖం చూడలేదు, మేమంతా మహిళలంతా మేము ఓటు వేసినామని. మళ్ళా ఓటు లేని వాడిని గెలిపించాము ఆదంలో, ఓటు హక్కే లేదు ఆయనకి. అలాంటి వ్యక్తిని గెలిపించి మన ఆదోని ఇంకా ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటాం? మనకి అభివృద్ధి కావాలంటే ఆదంలో పుట్టిన పెరిగే వాళ్ళకే తెలుసు నొప్పి. ఆయన ఏమో 5 ఏళ్ళ తర్వాత వలస పక్షి ఆడబుడ్డ ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకేమో పట్టిందా? ఆదని ఆ సందులో ఏముందో తెలియదు ఆయనకి, ఏ సందులో ఏం కష్టాలు ఉండవో తెలీదు. మనం గెలిపించాం. కొత్త వ్యక్తి కదా, డాక్టర్ కదా, డాక్టర్ అయితే బాగా చూస్తాడు కదా అనుకున్నాం. అయ్యా నీ పైన నమ్మకం పెట్టినాం, ఇంకా 3 సంవత్సరాలు నీ పైన నమ్మకం ఉంది, మీరు వచ్చి జిల్లా సాధిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు వచ్చి మాట్లాడండి, గేరి తిరగండి, మొత్తం తిరిగి మన ఆదోనిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అంతేగాని మీ మాటలతో మమ్మల్ని మైమేపిస్తే ఇక్కడ ఎవడు అమాయకులు లేదు. మీ మాటలకి ఎవడు ఇక్కడ పడిపోయే ప్రసక్తి లేదు. వాస్తవం ఇది. మీరు ఒక అభివృద్ధి చేసి చూపించండి, మిమ్మల్ని నమ్ముతాం. అంతేగాని లేదు. మనకి విద్య రావాలి, సాగునీటి రావాలి, తాగే నీళ్లు కూడా మనకి కష్టాలు తీరాలి, మన రోడ్లు బాగుపడాలి, మన సందు బాగుపడాలి, మన జిల్లా చుట్టూ మనకి బాగుపడాలంటే ఒకటే మార్గం, మనకి జిల్లా కావాలి. అంత తప్ప నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ప్రతి మహిళ, ఎందుకంటే ఉపాధ్యాయుల కంటే ఇంట్లో నేర్పించే విద్య మహిళ, తర్వాత విద్య నేర్పించే గురువులు. కనుక మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ మాకు జిల్లా కావాలని చెప్పి వచ్చిన అందరికీ చెప్పండి. ధన్యవాదాలు. జిల్లా కావాలి. థ్యాంక్ యూ. సగం మంది ప్రతిపక్ష పార్టీకి ఓటేసాము, సగం మంది కొద్దిగా ఎక్కువ అధికార పక్షం పార్టీకి వేసాం. మళ్ళీ వాళ్ళకి బాధ్యత గుర్తు చేయాలి మనం. మా జేఏసీ నాయకులు చాలామంది మేము ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీలో ఉంటాం. మహిళలు మాత్రము వాళ్ళకి ఏ పార్టీలు సంబంధం ఉండదు. ఇక్కడ ఎంతమంది అయితే మహిళలు వచ్చారో ప్రతి రాజకీయ నాయకునికి ఇంతమంది మహిళలు పోయి వాళ్ళ ఇంటి ముందు జిల్లా తెస్తారా, ఊరు వదిలిపోతారా అంటే వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మాకు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి లింక్ కనెక్షన్ ఉంటుంది నా రాజకీయ నాయకుల దగ్గర, మీ మహిళలకి ఏం ఉండదు. కాబట్టి మీరు ప్రతిపక్షాల దగ్గరికి, అధికార పక్షాల దగ్గరికి జేఏసీ నాయకులు ఏదైనా పిలిపిస్తే మీరు పూర్తిగా మహిళలు సహకరిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆదోని జిల్లా చాలా ఉధృతంగా ఉంది. ఎందుకంటే మహిళలు ఇంతమందిని చూశారంటే ఏ నాయకుడైనా కొద్దిగా భయానికి లోనవుతాడు. మహిళలు వచ్చారంటే అది ఏదైనా కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి నాయకునికి మేము ఒకటే చెప్తున్నాము, మహిళలు ఇంతమంది ఉన్నారు, మీరు ఆదోని జిల్లా విషయం ఇప్పటికైనా ఆలోచించండి. మహిళలకి ఇప్పుడు త్వరలో కౌన్సిల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మహిళలు ఇంతమంది బయటికి రావడం చాలా శుభ పరిణామము. మీరు ఒకటే చేయండి, జేఏసీ నాయకులు ఏదైనా పిలిపించారంటే ఇక్కడ అధికార ప్రతిపక్షానికి మహిళలు ఒక ఆదోని మహిళల తరఫున ఒక వార్నింగ్ ఇవ్వండి. ఏ నాయకుడు ఏ అభ్యర్థిని నిలబెట్టరాదు. మేము మా కాలనీలో మహిళలే ఏదో ఒక మహిళని ఎన్నుకొని కౌన్సిలర్గా నిలబెట్టి మేము ఉన్న మొత్తం ఆదోని వార్డులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ ఆదోని జిల్లాని చంద్రబాబు నాయుడు వరకు వెళ్లే విధంగా చూస్తామని, లేని పక్షంలో
అదే మహిళలు ఎన్నుకున్న మహిళలు రాజీనామా అస్త్రం ప్రయోగిస్తే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది. ఖచ్చితంగా ఇది ఎందుకు జరిగింది, ఆదోనిలో ఇంతమంది కౌన్సిలర్ ఎందుకు రాజీనామా చేశారనేది చంద్రబాబు దృష్టికి వెళ్తుంది. కాబట్టి మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ప్రకాష్, గంగపుత్ర సంఘం ఆదోని. ఒక్క నిమిషమే ఉంది. ఆదోని జిల్లా ఎందుకు కావాలి అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తా. ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి మార్కాపురము, మదనాపల్లె జిల్లాల కంటే ఆదోనికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. భౌగోళికంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, రవాణా పరంగా కావచ్చు, ఏది తీసుకున్నప్పటికీ కూడా మనం ముందున్నాం. ఆదోని రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 80 నుంచి 90 రైళ్లు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఏ జిల్లాకు లేని సౌకర్యం మనకుంది. మార్కెట్ యార్డ్ ఉంది. రెవెన్యూ పరంగా 357 కోట్లు మనం రెవెన్యూ చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి మనం జిల్లాను కోరుకోవడంలో తప్పు లేదు. న్యాయమైనటువంటి డిమాండు. ఈ డిమాండ్కు మీరందరూ కూడా సహకరించి జిల్లా వచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ప్రతి వారం ఒక వార్డులో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, 5 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమానికి నాంది పలికాము. అందులో పట్టణంలో ఆల్రెడీ మన సోదరులు కొంతమంది చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉన్న ప్రత్యేకత వెరైటీగా ఉంది. గతంలో సంక్రాంతి పండుగ రోజు మేము అంబేద్కర్ నగర్లో కూడా చేశాం. అక్కడ కూడా బాగా కలిశారు జనాలు. ఆ రోజు కంటే ఈరోజు మహిళలు ఇంత ప్రశాంతంగా కూర్చొని ఆదోని జిల్లా యొక్క ఆవశ్యకత వినడము నిజంగా గర్వకారణం. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి దండిస్తున్నా, నమస్కరిస్తూ జిల్లా ఉద్యమానికి ఏ పిలుపు ఇచ్చినా ఈరోజు మీరు ఏ విధంగా ముందుకొచ్చారో అదేవిధంగా ముందుకొచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కుమ్మరిగేరి పెద్దలకు, మరి ముఖ్యంగా మా మిత్రుడు కృష్ణమూర్తి గౌడ్ సార్కి, వారి కుటుంబ సభ్యులకు, ఈ వీధిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఆదోని జిల్లా కోసం కుంభర్గేరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కుంభర్గేరి, రౌడల్పేట్, గణేష్ సర్కిల్, ఇక్కడ వచ్చినటువంటి మహిళలు, అక్క చెల్లెళ్ళు, పెద్దలు, ఈ వార్డు నాయకులు, జేఏసీ నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తున్నా. మనము హిందువులు ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్లి జరిగినా కుంభర్గేరి నుంచే కుండలు తీసుకుని పోయి పూజలు చేసి మనం పెళ్లి కార్యక్రమం చేసుకుంటాం. అలాగే ఈరోజు కుంభర్గేరి నుంచి స్టార్ట్ చేశారంటే తప్పకుండా ఏ పెళ్లి చేసినా శాంతియుతంగా సుఖ సంసారంగా జరుగుతాయి. అలాగే మన జిల్లా కూడా తప్పకుండా వస్తుందని చెప్పి నమ్మకం ఉంది. ఈ మన అక్క చెల్లెలను చూస్తుంటే నాకు ఎంతో సంతోషం ఉంటుంది. ఒకప్పుడు దేశానికి స్వతంత్రం కావాలంటే ఇలాగే గ్రామ స్థాయి నుంచి పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, రైతులు, కర్షకులు, కార్మికులు, ప్రతి ఒక్కరూ ఈరోజు మహిళలు ఇంతమంది వచ్చినారంటే మహిళలు తలుసుకుంటే భారతదేశాన్ని ఎలాంటి ప్రభుత్వాలనే దింపే అర్హత ఒక మహిళలకు ఉందని చెప్పి సభాముఖంగా చేసుకుంటున్నా. మహిళా శక్తి అంటే అంత గొప్పది కాదు. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. అలాంటి పరిస్థితులు కుంభర్గేరిలో ఇంతమంది వచ్చినారంటే వాళ్ళకు మా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే దాదాపు మీకంతా తెలిసిన విషయమే 127వ రోజు ఈరోజు దాదాపు 100 రోజులు మన గురువులు మన కృష్ణమూర్తి గారు అయితేమే, రఘురామయ్య గారమే, మన సుశీలమ్మ అడ్వకేట్ గారు నాయకత్వంలో జరిగింది. అలాగే జేఏసీ అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 10వ తారీఖు ఆదోని జిల్లా కోసం ఆదోని బంద్ చేయడం జరిగింది. సొంతంగా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఆదోని జిల్లా కావాలని చెప్పి ఆ రోజు సంపూర్ణ మద్దతు ఇచ్చి బంద్ చేయడం జరిగింది. అలాగే జనవరిలో కూడా 5 కాన్స్టిట్యూషన్లు కూడా బంద్ చేయడం జరిగింది. పిలిపిస్తే 5 తాలూకులు కూడా బంద్ చేయడం జరిగింది. ప్రజల్లో స్పందన ఉంది, మరి నాయకులు స్పందన లేదు. ఎందుకు? ఇక్కడే ఉండాలా. మీకంతా తెలిసి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 15 సంవత్సరాల నుంచి దాదాపు 70 సంవత్సరాలకు మహిళలు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీకంతా తెలిసి ఆదోని ఎక్కడ ఉంది, గొంగలు అక్కడే ఉంది. నాయకు కావాల్సిందంత అభివృద్ధి కాదు, జిల్లా కాదు, వాళ్ళకి ఇట్లే ఉండాలి, ఇట్లే ఉంటే బాగుంటుంది, మా దగ్గర వచ్చి చేయి కట్టుకుని నిలబడతారని చెప్పి వాళ్ళకు ఆదోని ప్రజల గురించి, ఆదోని కష్ట సుఖాల గురించి తెలిస్తే తప్పకుండా ఒకప్పుడు మా
రిలే దగ్గర వచ్చి మద్దతు ఇచ్చినటువంటి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఒక్కరు కూడా దగ్గర రాకుండా అయిపోయినారు. అది ఎందుకో ఆ దేవునికి తెలుసు, వాళ్ళ మనసుకు తెలుసు. మేము ఒకటే కోరుకుంటున్నాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి తొందరగా, మున్సిపాలిటీ అయితేనేమి, పంచాయతీ అయితేనేమి, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు మీరు మహిళలు ఎవరైనా కానీ నాయకులు వస్తే జిల్లా కోసం పోరాడిన వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని స్వాగతించండి, వాళ్ళకి 10 ఓట్లు వేయండి. ఈరోజు జిల్లా కావాలి అనే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి మద్దతు ఇవ్వండి. ఎందుకంటే ఆ రోజు ఓట్ల కోసం వస్తారు, వాళ్ళకి కావాల్సింది సీటు, డబ్బు. ఇది తప్ప ఆదోని అభివృద్ధి కావాలి, ఆదోని జిల్లా కావాలని ఎవరు ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులకు ఎవరికి లేదు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విజయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారు, వాళ్ళకు కూడా మేము మా జేఏసీ తరఫున, ఆదోని పట్టణ ప్రజల తరఫున 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. తప్పకుండా ఆదోని దృష్టిలో పెట్టుకోండి, ఆదోని జిల్లాని ప్రకటించండి అని చెప్పి జీవితాంతం మా ఆదోని 5 నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని జీవితాంతం మర్చిపోరని చెప్పి ఆ చంద్రబాబు నాయుడుని కోరుకుంటాం. 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం. అలాగే మీరు ఆలోచించేయండి, మనకు 20 తారీఖు లోపల కొంతమంది జిల్లా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తారని చెప్పినారు. వాళ్ళు ఎంతవరకు ఇప్పిస్తారో తెలియదు, కానీ ఇప్పిస్తే మాత్రము మనం చంద్రబాబు నాయుడు దగ్గర పోయి, 2 పర్మిషన్ ఇచ్చినారు, 2 ఎవరో పోయి మాట్లాడి ఇస్తారో లేదో తెలుసుకుని ఆదోని ప్రజలకంతా ప్రతి వార్డులో, ప్రతి పల్లెల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని తెలుపడానికి ముందుంటామని చెప్పి ఈ సభముఖంగా మనవి చేసుకుంటున్నా. అలాగే మనకు జిల్లా సాధించే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఎన్ని మనకు వెనక వేసినా మనమంతా ముందుంటాం, ప్రాణాలైనా అప్పిస్తాం, ఆదోని జిల్లా సాధిస్తామని చెప్పి సభముఖంగా మనకు తెలియజేసుకుంటూ మా అక్క చెల్లెలకంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏ కార్యక్రమాన్ని పిలిపించినా మీరు ముందుండి ఆదోని జిల్లా కోసం పోరాడాలని చెప్పి మనకు ప్రతి ఒక్కరికి 2 చేతులు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అందరూ డెవలప్ కావాలి అనుకుంటున్నాం, ఖచ్చితంగా అవుతాము. ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవ్వడానికే ట్రై చేద్దాము. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి కావాలి? హెల్త్, విద్య, వైద్యారంగం డెవలప్ కావాలి, అవునా కాదు? చాలా మంది మధ్యతరగతి వాళ్ళు చాలా ఉన్నారు. యాక్చువల్గా మన ఆదోని డివిజన్ అంటే ఆదోని, ఆస్పరి, ఏమమ్మా మళ్ళీ మంత్రాలయము, పత్తిగుండ, ఇవన్నీ డివిజన్ కలిసి 6 లక్షల మంది ఉన్నారు. ఆ 6 లక్షల మంది ఒకే దాటిగా మనం ఇది చేస్తాం అనుకో, ఎందుకు రాదు? అవునా కాదా? అందరిలో వస్తుంది. అందరూ పోరాడాలి, మనం పోరాడి మన ఆదోని జిల్లాని మనం తెచ్చుకోవాలి, అవునా కదా? ఇంకా ఏమప్ప, మహిళల సమస్యలు, డెలివరీస్ వస్తుంటాయి. కార్పొరేట్ హాస్పిటల్కి మనం పోలేకుంటాము. ఇక్కడ హాస్పిటల్కి పోతే ఏమో ఎక్కువ తక్కువ అయింది, కర్నూలు తీసుకుపోండి అంటారు. అక్కడ పోయే వరకు వాళ్ళ ప్రాణాలు పట్ అయిపోతుంది. మా ఇంటి దగ్గర ఈ 2 ప్రాణాలు మా కళ్ళ ఎదురుగానే వెళ్ళిపోయినాయి. అలా సో ప్రతి ఒక్కరిలో డెవలప్మెంట్ కావాలి, ఆదోని ఖచ్చితంగా రావాలి అని అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆదోనికి ఎంత మంచి పేరు ఉంది. 2nd బాంబే అనేవారు వాణిజ్య రంగంలో. ఇప్పుడు అది పూర్వవైభవం మళ్ళీ తీసుకురావాలి. లాస్ట్ 2 years బ్యాక్ ఎలక్షన్ ముందు మన కిల్చన్పేట శక్తిగిరిలో లలిత పారాయణం జరిగింది. అప్పుడు దాదాపుగా 400 మహిళలతో చేసినాం. ప్రతి ఒక్క మహిళకు చెప్పినాము, అమ్మా పార్థసారథి అంట, ఆ అప్పకి మేము చూడను లేదు, బట్ కొత్త రాజకీయ నాయకుడు వస్తారు, మనకు ఏమో బాగు చేస్తారు అని చెప్పే ప్రతి ఒక్క మహిళతో వేపించినాం మేము ఓటు. బట్ ఆయన వచ్చి 18 నెలలు అయింది. సార్ నా వాయిస్ మీ వరకు పోవాలి, ఆదోని డెవలప్ చేయండి, మన ఆదోని జిల్లా కావాలి. జై శ్రీరామ్. మరియు పెద్దలు, ముఖ్యంగా ఈరోజు కుమ్మరి గారి అక్క చెల్లెళ్లకు, మహిళలకు జేఏసీ తరపున వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పుడు ఆదోని జిల్లా అనేది 5 నియోజకవర్గాలు, 18 మండలాలు, 353 విలేజెస్లో ఉండే ప్రజల ఆంక్ష. ఈరోజు ఎంతో పని ఉండి కూడా వచ్చినారంటే మీకు జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఉంది. దీన్ని ఎట్లా సాధించాలనేది దృష్టితో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, 110 రోజులు దీక్షలు కూర్చున్నాం, ఎన్నో అజిటేషన్ చేసినాం. కానీ కొన్ని కారణాల వల్ల, ఇప్పుడుండే డీలిమిటేషన్ ఎక్సెట్రా వల్ల కొంచెం ఇబ్బంది కలందువల్ల మేము
నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల మండలాలు మరియు ఈ ఆదోనిలో ఉండే 42 వార్డ్స్లో ఉండే ప్రజలను చైతన్యం చేయాలనే ఒక్క కోరికతో ముందుకు వచ్చినాం. మీరు ఇంతగా ఆదరించినారంటే ప్రతి ఒక్కరిలో ఆదోని జిల్లా కావాలని ఉంది. ఆదోని జిల్లా సాధించే వరకు ఆదోని జిల్లా మరియు కొత్తగా ఏడైంది మీరు చూస్తున్నారు లేదు, సాధన మరియు అభివృద్ధి కమిటీ ఎవరేం మనకిచ్చే పనుల ఆదోని జిల్లా వస్తే మౌలిక వసతులు అవే వస్తాయి, ఫండ్స్ అవే వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు మేము ఏం చెప్తున్నామంటే మీరు మౌలిక వసతులు ఇవ్వద్దండి, ఏమి ఇవ్వద్దండి, మాకు ఆదోని జిల్లా సాధించండి ఇవ్వండి, ఆటోమేటిక్గా మేమే అన్నీ సాధించుకుంటాం. ముఖ్యంగా ఏం చెప్తుందంటే ఆదోని జిల్లా వచ్చిన తర్వాత కూడా ఈ ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద నిరంతరం పాటుపడుతూ ఉంటాం. ఇందులో మీ పాత్ర కంపల్సరీ. ముఖ్యంగా మహిళలు, ప్రతి ఒక్క పురుషుని వెనుక విజయం వెనుక ఒక మహిళ డెఫినెట్గా ఉంటుందని నా ఆశ. సో ఇంత ఆధారాభిమానాలతో వచ్చినటువంటి మహిళలందరికీ కూడా జేఏసీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ ఆర్గనైజ్ చేసినటువంటి కృష్ణమూర్తి గారికి కూడా మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తున్నాము. 5 నియోజకవర్గాలు, 18 మండలు, 353 పల్లెలు, 13 లక్షల మందిలో ఒక సైలెంట్ విప్లవం జరుగుతోంది. మీరు అనుకుంటున్నారు సైలెంట్ విప్లవం అంటే ఏమి? మేము బంద్ ప్రకటించినాం, ఎక్కడ జెండాలు పట్టుకుపోలే కానీ బంద్ అయింది. 5 నియోజకవర్గాలు బంద్ చేసినాం, ఎక్కడ మేము కోరలే కానీ బంద్ అయింది. అంటే ఏమి? ప్రతి ఒక్కరి కోరిక ఉంది, దీన్ని సాధించి తీరుతాం. టార్గెట్ ఎప్పుడప్ప అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఎవరన్నా రాని, ఎవరు జిల్లా ప్రకటిస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. మీరు కూడా దానికి మీరు సపోర్ట్ చేయాలి. ఆ రోజు రాకపోతే ఏమి అనేది ఆదోని సాధన కమిటీ ఆ రోజు నిరూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ జేఏసీ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ ఇప్పుడు మనం ఇది జేఏసీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని జయప్రదం చేయాలా. ప్రతి ఇంటి నుంచి రావాలా, ప్రతి జాన్ నుంచి రావాలా. ఇప్పుడు మనం మన కుమ్మరిగేరి తరఫు నుంచి వచ్చినాం. అట్లా ప్రతి వార్డు 42 వార్డుల నుంచి మన జనం వస్తే ఎక్కడ తట్టుకుంటే గవర్నమెంట్ ఎక్కడ తట్టుకుంటుంది? నీకు ఇమ్మీడియట్గా ఇచ్చేస్తుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మాకు జిల్లా కావాలి, జిల్లా కావాలంటే ఎందుకు కావాలని మేమేం కోరుకుంటాం. ఎందుకు కావాలంటే మాకు డెవలప్మెంట్ కావాలని మేము కోరుతున్నాం. ఒక ఆసుపత్రి వస్తుంది, మాకు మంచి ఆసుపత్రులు ఉంటాయి, అవి ఉంటాయి, కార్పొరేట్ హాస్పిటల్ అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్, ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నారు, అది బంద్ చేసినారు. అటువంటివన్నీ వస్తాయంటే మనం జిల్లా సాధించుకోవాలా. మనం కర్నూలు పోయేటటువంటి పరిస్థితి రాకుండా మన జిల్లా కోసం మనం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మనుషులు అందరూ మనం ఇంటి నుంచి ఎంతమంది ఉన్నామో అంతమంది మనము దీనికి కట్టుబడి ఉండి మనము ఉద్యమం సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులకు, అలాగే యువతకు, అలాగే కుమ్మరిగేరులో ఉన్నటువంటి యువకులకు, నాయకులకు, మా జేఏసీ నాయకులకు అందరికీ పేరు పేరున ఈరోజు వందనాలు, నా శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు మనము జేఏసీ ఆధ్వర్యంలో మనము ఈ వార్డులోకి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 126 రోజులుగా ఆదోని జిల్లా కోసము మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం దగ్గర రిలే నిరాదీక్షలు అందరూ కూర్చోవడం తెలిసిన విషయమే, మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఫస్ట్ ఈరోజు మన జేఏసీ నాయకులు తలపెట్టినటువంటి అంశం ఏంటంటే, ఆదోని జిల్లా రావాలంటే ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ప్రజల్లో నుంచి ఈ ఉద్యమం కదలాల. ప్రతి మహిళ, ప్రతి యువకుడు, ప్రతి వ్యాపారవేత్త, ప్రతి కార్మికుడు, కర్షకుడు అందరూ మనం జిల్లా కావాలని కోరుకొని మనం ముందడి చేస్తేనే మనం జిల్లా సాధించుకోగలం. ముందుగా మనం చూస్తే గడిచిన కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా మనం తమిళనాడు నుంచి విడిపోయే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కర్నూలు రాజధాని చేస్తారన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఆగిపోయింది. లేదంటే ఆ రోజే ఆదోనికి జిల్లా చేయాల్సినటువంటి సకల సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ఆదోని చరిత్ర ఇప్పటికన్నా పూర్వమే ఘనంగా ఉంటుంది. అప్పుడే 160 సంవత్సరాల క్రితమే మనం మున్సిపాలిటీగా ఏర్పడ్డాం. అదేవిధంగా చెన్నై బాంబే మెయిన్ లైన్గా మనం చెప్పుకోగలుగుతాం. దాదాపుగా కర్ణాటకతో 150 కిలోమీటర్ల బార్డర్ను మనం పంచుకుంటాం. అంటే వాణిజ్య పరంగా కానీ, ఆర్థికంగా పరంగా కానీ,
వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా మనం ఆదోన్లో ఉన్నటువంటి ప్రజలైతేనేమి, ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గత ప్రాచీన కాలంలోనే మనం ముందే అంశంలో ఉన్నాం ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని నగరాలతో పోలిస్తే. కాకపోతే ఆ రోజు కేవలం కర్నూలు రాజధాని చేస్తారనే ఉద్దేశంతోనే ఈ ఏరియా వెనుకబాటుకు గురి కావడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం ఆదోని జిల్లా అనే అంశం మరి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది అంటే, ఒకసారి మనం చూస్తే ఒక కలెక్టర్ని కలవాలన్నా, ఒక మెడికల్ హాస్పిటల్కి పోవాలన్నా, అంటే కర్నూలులో ఉండే పెద్ద ఆసుపత్రికి పోవాలన్నా, ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలన్నా దాదాపుగా 100 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా ఒలుగుంద ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళైతే 150 కిలోమీటర్లు, ఇటు హాలర్వి చిప్పగిరి నుంచి వచ్చే వాళ్ళైతే 140 కిలోమీటర్లు. అంటే ఒక దాదాపు ఆదోని జిల్లా అనేది ఒకటి ప్రకటిస్తే ఆదోని అనేది మధ్యలో ఉంటుంది. ఆలూరు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ఎమిగ్నూరు అయితేనేమి, ఇతర ప్రాంతాలన్నీ కలుపుతూ మధ్యలో కేవలం 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. కాబట్టి ఆదోని జిల్లా చేయడం వల్ల ఇక్కడ దాదాపుగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి 76 ఆఫీసులు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఏ విషయానికైనా కూడా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం కర్నూలు వరకు పరిగెత్తే అవసరం ఉండదు. అదేవిధంగా ఈరోజు జిల్లా అయితే పారిశ్రామికంగా కానీ ఏ విధంగా చూసినా కూడా మనం అభివృద్ధికి నోచుకోబడతాం. ఈరోజు మనం ఆదోన్లో ఒకసారి ఉద్యోగరీత్యా ఏ ఉద్యోగాలన్నా మనం తీసుకోండి, 10,000 రూపాయలు 15,000 రూపాయలు జీతం మించిన ఉద్యోగాలు ఏవీ లేవు. ఎందుకు లేవు అంటే ఇక్కడ పారిశ్రామికంగా కానీ విద్యాపరంగా కానీ వెనుకబాటు గురవుతా ఉన్నాం ఫస్ట్ నుంచి. అదేవిధంగా మనకు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. ఏదో ఇన్ని రోజుల నుంచి ఏం లేని ఆదోన్లో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందిలే అని సంతోషపడే లోపల ఈరోజు అది ఆగిపోయింది. అంటే ఇంకొక ప్రాంతాన్ని మనం తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ అది ఒకసారి మనం నంద్యాలతో కంపేర్ చేస్తే గత 20 సంవత్సరాల కింద నంద్యాల అనేది ఒక పట్టణానికి ఎక్కువ, ఒక విలేజ్కి తక్కువ లాగా ఉండేది. కానీ ఈరోజు నంద్యాలలో దాదాపుగా 2-3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఒక 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎన్నో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. కానీ ఆదోని మాత్రం మనం వెనుకబాటు గురవుతున్నాం. కాబట్టి కేవలం జిల్లాని మనం సాధించుకుంటే వీటన్నిటికీ మనం తయారు చేసుకోగలుగుతాం అనేది జేఏసీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి భావన. కనుక ఆదోని జిల్లా సాధించాలా అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆదోని జిల్లా గురించి చర్చ జరగాల. ఎందుకు చర్చ జరగాలంటే మన కుటుంబం ఎదగడం కోసం మనం కష్టపడతాం, కానీ మన ప్రాంతం ఎదగడం కోసం మనం కష్టపడితే ఆటోమేటిక్గా మన కుటుంబం ఎదుగుతుంది. ఇది మనం ఖచ్చితంగా ఇది ఆదోన్లో ఉన్న ప్రతి పౌరుడు గ్రహించాలా. ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి అయితే ఆటోమేటిక్గా మనం అభివృద్ధి అయినట్టే. ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి కావట్లేదు కాబట్టి ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు అయితేనేమి వలసలు వెళ్ళాల్సి వస్తూ ఉంది. జీతాలు మెరుగైన జీతాలతో కూడా ఏ ఉద్యోగాలు ఇక్కడ దొరకడం లేదు. కనుక ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మీడియా ద్వారా కూడా ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కోరడం ఒకటే విషయం. ఎందుకంటే ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆదోని జిల్లా కోసం కంకణం కట్టుకొని మనం బయటకు వస్తేనే మన పక్కన ఉన్నటువంటి ఆలూరు అయితేనేమి, ఎమిగ్నూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, పత్తికొండ అయితేనేమి వాళ్ళు మనతో రావడానికి ముందడుగు వేస్తారు. ఎందుకంటే ఆదోని వాసులుగా ఆదోని జిల్లా వస్తే ఫస్ట్గా లబ్ధి పొందేది మన ఆదోని పట్టణంలో ఉండే మన ప్రాంత వాసులే. కనుక ఖచ్చితంగా ఈరోజు సమయం చాలా, ఎందుకంటే చాలామంది వక్తలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఈరోజు నేను చివరిగా తెలియజేసేది ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా యువకులైతేనేమి మహిళలైతేనేమి మీకు తోచిన విధంగా మీకు అవగాహన కలిగే విధంగా ఆదోని జిల్లా గురించి మనం చర్చించాలా. రాబోయే రోజుల్లో మనమందరం ఆదోని కోరుకుంటే పార్టీలకు అతీతంగా అందరు నాయకులు ముందుకు వస్తారు. ఆదోని కూడా మనం సాధించుకుంటాం. ఖచ్చితంగా ఆదోని సాధించే వరకు ఆదోని జిల్లా కోసం పోరాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, యువకులకు, మహిళలకు, మన వినకర సోదరులకు, అలాగే జేఏసీ నాయకులకు, అలాగే ఈరోజు ఇక్కడ జేఏసీ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన కృష్ణమూర్తి అన్న గారికి, అలాగే మన యువకులు అనిల్కి, వారి యూత్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సాధిద్దాం 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 సాధిద్దాం. జై ఆదోని. ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వేదికను అలంకరించినటువంటి జేఏసీ నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో
పెద్దలు దాదాపుగా కొన్ని కుటుంబాలు చాలా అత్యున్నతంగా ఏదైనా కానీ ఫంక్షన్లు ఉంటే కానీ పూజలు ఉంటే కానీ చాలా క్రమశిక్షణతో చేసుకుంటారు ఈ ఏరియాలో. దాదాపుగా నేను గణేష్ సర్కిల్ అయ్యి ఇక్కడ వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఇక్కడే ఇల్లు తీసుకున్నాను, ఇక్కడే ఉన్నాను. అప్పటి నుంచి చూస్తున్నాను. మన నారాయణ సమాన్ అయితేనేమి, మన వీరేష్ సురేష్ వాళ్ళు అయితేనేమి, తర్వాత గౌడు వాళ్ళు, కృష్ణమూర్తి వాళ్ళ ఫ్యామిలీ అయితేనేమి, వేరే ఫ్యామిలీ చాలామంది ఇక్కడ చాలా ఉన్నతంగా ప్రతి కార్యక్రమాలు చాలా జయప్రదం చేసుకుంటారు. కాబట్టి అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ రావడానికి కారణం మీ పిలుపు మేరకు ఆదోని జిల్లా కావాలి మనకు. ఆదోని జిల్లా ఎందుకు ఆదోని సెకండ్ బాంబే అన్నారు. నా దృష్టిలో ఇది వలస బాంబే అయింది. ఎందుకంటే చాలామంది వేరే ఊళ్ళకి పోయి బతుకుతున్నారు తప్ప ఆదోనిలో ఎవరు బతకడం లేదు. సెకండ్ బాంబే పేరు ఎప్పుడో పోయింది. 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది. వచ్చిన నాయకులంతా చెప్తున్నారు, పోతున్నారు, కానీ మన అభివృద్ధి కానీ మన 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 యొక్క విషయం కానీ ఎవడు సరిగా చేయడం లే. ఎందుకంటే ఈరోజు మౌలిక సదుపాయాలు మనకి లేవు. హాస్పిటల్కి పోతే ఆయన ఇమ్మీడియట్గా కర్నూలుకు రఫాలని రాస్తాడు. మీరు కర్నూలుకు పోండి అంటాడు. ఎవరైనా డెలివరీకి పోతే మేము డెలివరీ చేయము, మీరు ఎక్కడైనా చూపించుకోండి అంటారు. అవునా కాదమ్మా? ఇలాంటి పరిస్థితుల్లో మనకి జిల్లా సాధన చేసుకుంటే అప్పుడు పెద్ద హాస్పిటల్ వస్తుంది. ఇది 300 బెడ్ హాస్పిటల్ అవుతుంది. ఎప్పుడైతే ఇది 300 బెడ్ హాస్పిటల్ అయ్యింది, కానీ డాక్టర్లు లేరు. గుండెకి ఏదో నొప్పి వస్తే ఎక్కడ పోవాలి మనము? ఆదోళనలో గుండె డాక్టరే లేడు, కార్డియాలజిస్ట్ లేడు, న్యూరాలజిస్ట్ లేడు, యూరాలజిస్ట్ లేడు, ఎవరు లేదు. ఒక హాస్పిటల్ చెప్పుకోవడానికి 300 బెడ్ హాస్పిటల్ ఉంది, కానీ మనకి డాక్టరే లేదు. ఎప్పుడైతే జిల్లా ఏర్పడితే కార్డియాలజిస్ట్ వస్తాడు, యూరాలజిస్ట్ వస్తాడు, అన్ని డాక్టర్ వస్తాడు. ఇది అవసరం. మనము సాధించుకోవాలంటే జిల్లా రావాలి. ఇంకోటి, గ్రామీణ ప్రాంతాల మీద పోతే మీరు చాలా విచిత్రంగా ఉంటారు. తాగేదానికి నీళ్ళు లేవు. చాలామంది ఇప్పుడు బతికేదానికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అక్కడ వెళ్ళిపోయినారు. ఊరు ఖాళీ అయిపోయినాయి, చాలా ఊరు కాదు. మరి ఇలాంటి పరిస్థితులు 75 సంవత్సరాలు అయితే కూడా ఏ రాజకీయ నాయకుడికి పట్ల ఈరోజు మనకి జిల్లాలు, రాష్ట్రాలు రాజధాని మారుతున్నది. చెన్నై నుంచి మనం కర్నూలుకి వచ్చాము, కర్నూలు నుంచి హైదరాబాద్కి పోయినాం, హైదరాబాద్ నుంచి అమరావతికి పోయినాం. మన బతుకు మాత్రం మారలే. మన ఆదోని డివిజన్కి సంబంధించిన బతుకు మాత్రం మారలే. త్వరలో కేంద్ర ప్రభుత్వంలో మహిళా బిల్లు వస్తున్నది. త్వరలో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. 33% రిజర్వేషన్ వస్తుంది. మొగోళ్ళ కంటే ఆడవాళ్ళు బాగా పనిచేస్తారు. ఇది వాస్తవం. ఇది నవ్వే విషయం కాదమ్మా. ఎందుకంటే మొగోళ్ళు, ఆడవాళ్ళు అయితే మొహమాటం లేకుండా అడుగుతారు. మాకు ఇది అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉంది, మీ దెబ్బకు ముఖ్యమంత్రి దిగిపోతాడు. మహిళా శక్తి అంటే అంత పెద్ద శక్తి. ఇది వాస్తవ విషయం. కనుక త్వరలో మీరు కూడా ఎమ్మెల్యేలు అవుతారు, మీరు ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రి కూడా అవుతారు. వాస్తవ త్వరలో బిల్లు పెట్టినారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 33% రిజర్వేషన్ ఇవ్వాలని. అప్పుడు మేము ఇంట్లో కూర్చుంటాం. ఇది వాస్తవం. ఎందుకంటే మనకు చుట్టూండే నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏదైనా ఆపద జరిగితే ఎక్కడ పోవాలమ్మా? ఆదంకి రావాలి. ఆదంగా పెద్ద వసతులు ఉన్నాయి ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు. మంచి గాల్లో పోయేది ఖాయము. చనిపోవడానికే మనం ఉండేది. మనం జిల్లా ఇవ్వడం లేదు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మేము కూడా పొట్టి శ్రీరాముల మాదిరిగా ఏమైనా ఉద్యమం చేయాలా? లేకపోతే ఆయన చనిపోతే జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర ఎట్లా కేటాయించారు? మీకు ఏమైనా బలి కావాలని చెప్పండి, నేను బలి అయ్యేదానికి సిద్ధంగా ఉన్నా.
చంద్రబాబు నీకు బలి కావాలంటే ప్రకాశం బలి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. జిల్లా కావాలి. ఈ విషయం మీకు గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే నేను చూసి 40-50 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే కూడా అంతే. అసెంబ్లీలో నేను మాట్లాడినాను, జిల్లా వస్తుంది అంటాడు. అయ్యా నువ్వు జిల్లాలో ప్రశ్న రూపంగా నువ్వు మాట్లాడాలి, ప్రశ్న వేసి మాట్లాడాలి. జిల్లా ఇస్తారా లేదా అనేది చంద్రబాబుకు సూటిగా మాట్లాడాలి. అట్లా కాకుండా జిల్లా వాళ్ళు మాట్లాడితే అది జిల్లా వచ్చేది పోయేది. ఇప్పుడు ఒక మహిళ చెప్పింది 18 నెలలు ఆయన ముఖం చూడలేదు, మేమంతా మహిళలంతా మేము ఓటు వేసినామని. మళ్ళా ఓటు లేని వాడిని గెలిపించినాము. ఆదంలో ఓటు హక్కే లేదు ఆయనకి. అలాంటి వ్యక్తిని గెలిపించి మన ఆదోని ఇంకా ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటాం? మనకి అభివృద్ధి కావాలంటే ఆదంలో పుట్టిన పెరిగే వాళ్ళకే తెలిసి నొప్పి. ఆయన ఏమో 5 ఏళ్ళ తర్వాత వలస పక్షి ఆడబుడ్డ ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకేమో పట్టిందా? ఆదని ఆ సందులో ఏముందో తెలియదు ఆయనకి. ఏ సందులో ఏం కష్టాలు ఉండవో తెలీదు. మనం గెలిపించాం. కొత్త వ్యక్తి కదా, డాక్టర్ కదా, డాక్టర్ అయితే బాగా చూస్తాడు కదా అనుకున్నాం. అయ్యా నీ పైన నమ్మకం పెట్టినాం, ఇంకా 3 సంవత్సరాలు మీ పైన నమ్మకం ఉంది. మీరు వచ్చి జిల్లా సాధిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు వచ్చి మాట్లాడండి, గేరి తిరగండి, మొత్తం తిరిగి మన ఆదోనిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అంతేగాని మీ మాటలతో మమ్మల్ని మైమేపిస్తే ఇక్కడ ఎవడు అమాయకులు లేదు. మీ మాటలకి ఎవడు ఇక్కడ పడిపోయే ప్రసక్తి లేదు. వాస్తవం ఇది. మీరు ఒక అభివృద్ధి చేసి చూపించండి, మిమ్మల్ని నమ్ముతాం. అంతేగాని లేదు. మనకి విద్య రావాలి, సాగునీటి రావాలి, తాగే నీళ్లు కూడా మనకి కష్టాలు తీరాలి, మన రోడ్లు బాగుపడాలి, మన సందు బాగుపడాలి, మన జిల్లా చుట్టూ మనకి బాగుపడాలంటే ఒకటే మార్గం, మనకి జిల్లా కావాలి. అంత తప్ప నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ప్రతి మహిళ, ఎందుకంటే ఉపాధ్యాయుల కంటే ఇంట్లో నేర్పించే విద్య మహిళ, తర్వాత విద్య నేర్పించేది గురువులు. కనుక ప్రతి మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ మాకు జిల్లా కావాలని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి. ధన్యవాదాలు. జిల్లా కావాలి. థ్యాంక్ యూ. ఈ సభ చూస్తుంటే పురుషులకు 33% రిజర్వేషన్ ఏమన్నా మా కార్యనిర్వాహకులు చేశారని అనిపిస్తుంది. ఇంకా భర్తలను లెక్క చేయకుండా, భయపడకుండా, పిల్లల మాటలను పట్టించుకోకుండా, ఆదివారం వంటలను త్యాగం చేసి మరి జిల్లా సాధన కోసం మీరు వచ్చారు అంటే సోదరీమణులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పురుషుడు దీక్ష చేస్తే అది భార్యకు కూడా తెలుస్తుందో తెలియదో డౌటే. కానీ స్త్రీ గంట బయటికి వెళితేనే అమ్మెక్కడ పోయిందిరా ఏమో తెలియదు. నేను మరి నీకు తెలియదు నా ఎక్కడ పోయిందిరా అంటే భర్తకి తెలుస్తుంది, పిల్లలకి తెలుస్తుంది, అత్తకి తెలుస్తుంది, కోడలికి తెలుస్తుంది. ఒక్క స్త్రీ బయటకు వస్తే ఇది తెలిసినప్పుడు ఎందుకోసం వచ్చింది అనేటటువంటి విషయం ఆ కుటుంబం మొత్తానికి తెలుస్తుంది. మేము దీక్ష చేస్తే మా ఇంట్లో వాళ్ళకే తెలియదు, అంటే పొద్దు నుంచి 5 గంటల వరకు కష్టపడితే కూడా. కానీ స్త్రీ గంట బయటకు వస్తేనే ఇంత తెలిస్తే 4 గంటలు బయటకు వస్తే పావు ఆదోనికి, అంటే 1/2% ఆదోనికి. ఇప్పటి నుంచి 33% కృష్ణమూర్తి గారు, రఘురామయ్య గారు ఇచ్చారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మాకు 15% అన్న ఇస్తారా ఇవ్వరా అని డౌట్ వస్తుంది.
ఇంకా తగ్గిపోతాం మేము అంటే ఆ మేరకు పెరిగి మేము ఎంత పెరిగినా 15% మించడం లేదు మేము ఎంత పెంచుకున్నా కూడా. కాబట్టి నిజం ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఇంకొక తమాషగా మాట్లాడాలంటే, ఆదోనిని బంద్ చేశారు మన కార్యనిర్వాహకులు. మా అంటే ఆదోని డివిజన్ తెలిసి ఉండొచ్చు, కర్నూలు జిల్లాలో పేపర్లో పడి ఉండొచ్చు. కానీ మీరందరూ ఒక రోజు వంట బంద్ చేయండి, రాష్ట్రం మొత్తం తెలుస్తుంది. స్త్రీకి అంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది. కాబట్టి అన్ని విషయాల్లోకి కాసేపు మన సోదరులు చెప్పారు. నీటిపారుదల ఏంటి, వేదవతి ఏంటి, గుండ్రేవల ఏంటి, ఎల్ఎల్సి ఏంటి, తుంగభద్ర ఏంటి, ఇవన్నీ మనవమ్మా, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, సాగునీటి విద్యాపరంగా మీరందరూ వాటికి పునాదులు వేస్తేనే మన భవిష్యత్తు తరాలు బాగుపడతాయి. వాటి కోసం మనం శ్రమించక తప్పదు. అందరము మన పనులను మానుకొని త్యాగం చేసి వచ్చిన వాళ్ళమే. ఇది మన భవిష్యత్తు తరాల కోసం మనం చేస్తున్నటువంటి త్యాగం. ధన్యవాదాలు. ఈ స్ఫూర్తిని ఇలాగే ఇంకా దిగ్విజయంగా కొనసాగిస్తూ. భూముల ఆక్రమణ జరుగుతుంది, సరే వదిలిపెడతాము, దానికి సంబంధం లేదు జిల్లాకే. తర్వాత మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాలా సంతోషించాం. ఎందుకంటే మెడికల్ కాలేజీ ఆదోని డివిజన్ అన్నటువంటిది అత్యంత ఆవశ్యకత ఉంది. ఒక మెడికల్ హాస్పిటల్కి నిన్ననే వెళితే ఆమెకు ఒక్క రోజుకి 20,000 రూపాయల మందులు ఇంజక్షన్లు రాశాడు. 20,000 మందులు ఇంజక్షన్లు వేస్తే ఎవరైనా బతుకుతారా? మీరే చెప్పండి. ఈ విధంగా మెడికల్ మాఫియా నుంచి ఆదోని బయటపడాలంటే, ఆదోని ప్రజలు బయటపడాలంటే మెడికల్ కాలేజ్ ఆవశ్యకత ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో దాన్ని వదిలిపెట్టాడు. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఆదోనిని వెనుకబడితనం చేయడానికి ఈ రాజకీయ నాయకులే. ఆ తర్వాత మీరు కూడా నమ్మి ఓటేసినటువంటి వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా మీరు కదలేరు. జేఏసీ వాళ్ళు కదిలి దాదాపు 130 రోజులుగా ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుండి సరైనటువంటి సహకారం లేదు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఖచ్చితంగా జిల్లా వస్తుందన్నటువంటిది మాకైతే కలిగింది. నేను నా వంతుగా ఒక జర్నలిస్టుగా డబ్బుకు దాసోహం కాకుండా నేను ఆదోని గురించి పదే చెబుతూ ఎన్నో మా ఛానల్లో వదలడం జరిగింది. కాబట్టి జిల్లా కోసం కృషి చేస్తున్నటువంటి నాయకులంతా కూడా వారికి మీ ప్రజల మద్దతు ఉంటే ఇంకా ముందుకెళ్తారని చెప్తున్నాను. కాబట్టి జిల్లా కోసం ఉద్యమించే దాంట్లో కుంభరగిరి ప్రజలు కూడా భాగస్వామ్యాలు కోరుతూ కట్టే తెచ్చే ఇచ్చేటటువంటి దాంతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పెద్దలు అడగడంలో ఆదోని జిల్లా అన్ని అర్హతలు ఉన్నాయి. రోడ్డు మార్గాలు ఉన్నాయి, రైలు మార్గాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మన పెద్దలు అడగడంలో న్యాయమైన కోరిక. కాబట్టి మనమందరూ ఆదోని జిల్లా సాధించడంలో మనమందరూ కలిసిమెలిసిపోయి ముందుకు పోయే విషయం ఒకటి ఉంది. ఈరోజు మన ఆడపడుచులంటే అడిగితే అమ్మైనా అన్నం పెడుతుందని ఈరోజు మన అమ్మ వాళ్ళు మన గాయత్రి మంత్రంతో ఈరోజు మన ఆడపడుచులు ఆదోని జిల్లా కావాలని అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం, శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి పాలయమాం, ఓం జగజనని మాధవాని త్రిలోక జన పాలయమాం, ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి దేవి మహేశ్వరి పాలనం అంటూ ఈరోజు మా అమ్మలు మా ఆదోని జిల్లా 5 నియోజకవర్గ ప్రజలు మన అమ్మ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మన అమ్మ వాళ్ళు అడిగే హక్కులు ఈ ప్రభుత్వము, మా ఆడవాళ్ళు అడిగే హక్కులో ఈ ప్రభుత్వాలు కాల రాస్తే ఈ కాలంలో కలిసిపోతారని వెంటనే ఆదోని జిల్లాని ఏర్పరచాలని నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు అయ్యాలప్ప, మధుర గ్రామం. 42 వార్డులో ఫస్ట్ వార్డు ఆదోని కుంభరగిరిలో స్టార్ట్ చేసినామని మా అక్కలు అమ్మలు వీళ్ళంతా సహకారంతో ఈ సభ సక్సెస్ అయిందని, ఇలా 42 వార్డులో ప్రతి అక్కలు అమ్మల సహకారంతో జరగాలని, జిల్లా అదంతా నడిచి వస్తుందని, ఆదోని ప్రజలు అనుకుంటే ఏదైనా సాధిస్తారని
ఈ సభాముఖంగా తెలియజేస్తూ పెద్దలు మాకు ఈ సన్మానము ఏమి వద్దు అన్నారు. అయినా కూడా మేము పిల్లగానే మీరు ఇంతమంది అధిరథ మహారథులు ఊరికి పెద్దలు జేఏసీ అంటే అది ఒక పవర్ఫుల్ వెపన్. ఇప్పుడు యుద్ధంలో వాడేకి వెపన్ కావాలా, యుద్ధంలో ఓడిపోవాలంటే అవతలతో పెద్ద వెపన్ ఉందంటే యువతలో భయపడతాడు. అలాంటి వెపన్ వీళ్ళు మనకి జేఏసీ నాయకులు, మనకు వజ్రాలు లాంటి వాళ్ళు. వీళ్ళు మన ఆదరణలో పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు. వీళ్ళు నిస్వార్థంగా 126 రోజులు మన కోసం నడిబొడ్డులో ఊరి నడిబొడ్డులో నిల్చున్నారు. వీళ్ళు ఏమంటున్నా అంటే మేము రోడ్డు మీద వచ్చినాము, మీరు ఎక్కడ రావద్దని మా మేము పిలిపించినప్పుడు మీరు రోడ్డు మీదకి రండి అంటున్నారు. వీళ్ళు చాలా వజ్రాలు లాంటి వాళ్ళు, మనకి చాలా అవకాశం ఇచ్చినారు. ఈ సభ సక్సెస్ఫుల్ అయినందుకు, కూర్చున్నందుకు కూడా ఇంతసేపు అన్నకి చేసే కూడా ఫోన్ తగలే కోసాను కూడా చేసి तुझे खराब नहीं लगा फोन ऐसा हां नले शांति होम ఉంది ఇప్పుడు వినండి మేడం స్లోగన్ మేడం సెపరేట్ పేటెంట్ రేట్ యారి కొట్టేలా పేటెంట్ రేట్